మాది సిసిసి ట్రస్ట్ అండి, కేర్ అండ్ కెరీర్ చారిటీస్. ఫస్ట్ 2007లో స్టార్ట్ అయింది ఇది. 4 మెంబర్స్ ట్రస్టీస్గా సిహెచ్ చిదంబరరావు గారు, సత్యవాణి, మైసెల్ఫ్, వై వజ్రేశ్వర్ శర్మ గారు అండ్ రామిరెడ్డి. మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ వైపే చూసామండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసాం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. అలా 2014 నుంచి వైద్య విషయంలో ఏ విధంగా హెల్ప్ చేయాలా అనుకుంటున్న సందర్భంలో మాకు మిత్రులు విశ్వనాథం గారు ఒక ఐడియాగా ఇచ్చి ఐ క్యాంప్స్ కండక్ట్ చేద్దాం. ఒక్కొక్క విలేజ్లో పూర్ పీపుల్కి మనం క్యాంపుగా అక్కడికి వెళ్ళి పేషెంట్స్కి వాళ్ళ డోర్ స్టెప్స్లో మనం సర్వీస్ ప్రొవైడ్ చేద్దామని ఒక ఐడియా వచ్చి ఫార్ములేట్ చేసి 2014 డిసెంబర్లో ఫస్ట్ టైంగా గోధుమకుంట అనే విలేజ్లో ఒక ఐ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఐ క్యాంప్కి కిషోర్ చంద్ చార్డియా హాస్పిటల్ వాళ్ళు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఎఫిలియేటెడ్ యూనిట్ వాళ్ళు మాకు టెక్నికల్ సహాయం చేశారు. అందరం కలిసి ఆ ఊళ్ళో వెళ్ళి ఒక 300 పేషెంట్స్ వరకు స్క్రీన్ చేసి 100-150 మందికి కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వటం జరిగింది. మా ట్రస్ట్ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అని అంటే మా 80 మంది వాలంటీర్లు చాలా ఇంట్రెస్ట్తో చేస్తారు. ఏ క్యాంప్ అయినా కూడా, ఇప్పటిదాకా ఇది 10వ క్యాంపు, 10 క్యాంపులు కూడా వాలంటీర్ల సహకారంతోనే జరుగుతున్నది. యావరేజ్గా మేము చూసుకుంటే మాకు ఒక్కొక్క క్యాంపులో 250 నుంచి 300 మంది దాకా వస్తున్నారు. ఈ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ కూడా ఐ టెస్టింగ్ చేయటం జరుగుతుంది. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారము కొంతమందికి డ్రాప్స్ ఇవ్వటం జరుగుతుంది, కొంతమందికి కళ్ళద్దాలు, కొంతమందికి ఏమో ఆపరేషన్ జరుగుతుంది. అందరికీ ఆపరేషన్ అవసరం. మీ కంటికి మీరెవరూ భయపడకుండా చేయించుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా చిన్న ఆపరేషన్. మీకు ఒక తేదీ ఇస్తారు, తారీఖు ఎప్పుడు రావాలి అనేది. ఆ తారీఖు రోజు మా పొద్దున కూడా 7 గంటలకు మీరు గుడి దగ్గరికి రావాలి. సాయిబాబా గుడి దగ్గరికి వస్తే మా బస్సు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది. రోజుకి 20 మందిని తీసుకెళ్తాము. తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో హాస్పిటల్లో మీకు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన రోజు అక్కడే ఉండాలి మీరు. ఆ రోజు మీ భోజనము, వసతి అన్నీ అక్కడే ఉంటాయి. రాత్రి పడుకోవటము అది కూడా అక్కడే ఉండాలి. మర్నాడు పొద్దున వాళ్ళు మళ్ళీ మీకు పరీక్ష చేసి మధ్యాహ్నానికి మీ ఊళ్ళో మిమ్మల్ని దింపుతారు. ఆపరేషన్కి అవసరమైన పేషెంట్లకి వాళ్ళకు ఒక ప్రీ డిటర్మిన్డ్గా 4 డేస్ ప్రొవైడ్ చేసి ఆ తేదీల నాడు మా కుర్రవాళ్ళు వ్యాన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి ఒక దినం అక్కడే ఉంచి వాళ్ళకి భోజన సదుపాయాలు అవన్నీ అరేంజ్ చేయించి తీసుకెళ్లి దిగబెట్టడం జరిగింది. 45 రోజులు అంటే నెల 15 రోజుల వరకు ఈ కంటికి సంబంధించిన మందులన్నీ మీరు వాడాల్సి ఉంటుంది. అట్లాగే మీరు ఇక్కడికి మళ్ళీ ఒక 2 సార్లు రావాల్సి కూడా ఉంటుంది. ఒక వారం రోజుల తర్వాత రావాలి, మళ్ళీ 5 వారాల తర్వాత కూడా రావాలి.
రేపైతే ఇక్కడ చూసి పంపిస్తాం కాబట్టి మళ్ళీ ఇంకొక 2 సార్లు మీరు రావాలి. వాళ్ళు ఏ రోజున తీసుకొస్తారో చెప్తారో మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఊరు దగ్గర ఒక దగ్గర కలిసి అందరూ కలిసి వస్తే చూపించుకోవడం తప్పనిసరి. ఓసారి ఆపరేషన్ అయిపోయింది రాకపోయినా పర్వాలేదు ఇట్లా దయచేసి మీరు ఎవరు ఆలోచించరు. చుట్ట బీడి సిగరెట్ ఇట్లాంటివి కాల్చకూడదు. దానివల్ల కంటి వెనకాల పొరకి ఇబ్బంది అవుతుంది. ఇంత ఆపరేషన్ చేసి మళ్ళీ ఉపయోగం ఉండదు. భోజనంలో ఎటువంటి పరిచయము లేదు. మీరు జొన్న రొట్టె తిన్నా గోధుమ రొట్టె తిన్నా అన్నం తిన్నా ఏ ఇబ్బంది రాదు. తేలికపాటి పనులు అన్నీ చేసుకుంటూ మీ రోజువారీ కార్యక్రమాలు మీరు వెళ్ళొచ్చు. ఇట్లా వాళ్ళని ఆపరేషన్ చేయించిన వాళ్ళని 3 విజిట్స్ రివ్యూస్ చేసి 45th డేన వాళ్ళకి మళ్ళీ కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. టు ది పేషెంట్ ఎంటైర్ ట్రీట్మెంట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము మొత్తం ఎక్కడైనా కానీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎన్ని విలేజెస్ 80 కిలోమీటర్స్ రేడియస్లో హైదరాబాద్ సిటీ ఏరియాస్లో అన్ని చూసి విలేజెస్ అని సెలెక్ట్ చేస్తుంటారు మా వాళ్ళు. అట్లాగే అది కాకుండా కూడా ఒకసారి 450 కిలోమీటర్స్ తెనాలి దగ్గర అనంతవరం అనే విలేజ్లో కూడా అక్కడ చేశారు. అది మిడ్ సమ్మర్లో చేశారు. మోర్ దాన్ 500 పీపుల్ దాకా వచ్చారు అక్కడ కూడా అందరికీ కళగోళ్ళు ఇవ్వటాలు అవన్నీ చేశాం. కాటరవాడి సాయిప్రసాద్ గారు వాణి దంపతులు ఈ సర్వీస్ ఓరియంటెడ్లో వీళ్ళందరినీ చాలా మోటివేట్ చేస్తూ వాలంటీర్స్ని తయారు చేస్తూ కొన్ని వేల మందికి ఇలా ఏమీ లేని వాళ్ళని చాలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉచితంగా ఈ సర్వీస్ చేయడం అనేది చాలా అభినందనీయం వాళ్ళది. మా సంస్థ కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా అమలు చేయడం కోసము ఈ ఫిబ్రవరి మాసంలో మా బోర్డు సభ్యుల సంఖ్య 4 నుంచి 8 చేయడం జరిగింది. కొత్తగా చేర్చిన 4 సభ్యుల పేర్లు కె విశ్వనాథం గారు, పి శివకుమార్, మున్నంగి వినాయక్ సంపత్, ఎం సుబ్బలక్ష్మి. ఈ క్యాంపులు ఇట్లాగే నిర్విఘ్నంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.